జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ప్రసాదించే గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో గోచారంలో ఉన్నారు, ఈ విషయాన్ని మనం చూద్దాం. ప్రథమంగా మేషరాశి, అన్ని రాశుల్లోకి ప్రథమ రాశి అయిన మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు ఒంటరిగా సంచారం చేస్తూ ఉన్నారు. ధనుసు రాశిలో శుక్ర భగవానుడు మొదటి రోజు, ఈ వారం మొదటి రోజు అంటే ఆదివారం వరకు శుక్ర భగవానుడు ధనుసు రాశిలో ఉన్నాడు. 12వ తారీఖు అంటే సోమవారం ధనుసు రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మకర రాశిలోకి వెళ్తున్నారు. మకర రాశిలో రవి, కుజ, బుధుల సంచారం జరుగుతూ ఉంది. సూర్యనారాయణమూర్తి మకర రాశిలో ఉన్న సూర్యనారాయణమూర్తి 14వ తారీఖు నుంచి మకర రాశిలోంచి కుంభరాశిలో సంచారం మొదలు పెడతాడు. శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహుదేవుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. గోచారంలో గ్రహదేవతలు ఈ స్థానాల్లో ఉంటూ ఈ వారము ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాము. ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారఫలాన్ని మీరు మీ రాశి, మీ లగ్నం రెండు తెలుసుంటే కనుక మీ రాశి యొక్క ఫలితాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ లగ్నం ఏ రాశిలో ఉందో అవి కూడా మీకు లగ్నం తెలిస్తే కనుక మీ లగ్నం యొక్క రాశి ఫలితాలు కూడా తెలుసుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు లగ్నం తెలియదు, రాశి ఒక్కటే తెలుసు అన్నా కూడా మీరు ఈ ఫలితాలు, మీ రాశి ఫలితాలను మీరు చూసుకోవచ్చు. కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి పేరుని బట్టే వాళ్ళ రాశి చూసుకుంటారు. వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి జన్మ వివరాలు ఏవి ఉండవు. కొంతమంది పేరుతోటి వాళ్ళ రాశిని చూసుకుంటారు. ఒకవేళ అలా చూసుకునే కోవలో మీరున్నా కూడా మీ పేరుని బట్టి మీ రాశి మీ రాశిని రాశి ఫలితాలు చూసుకోవడానికి కూడా అనుకూలంగా, అంటే మీ రాశి ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వారం యొక్క విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి మకర రాశిలోంచి కుంభరాశిలోకి సంచారం చాలా మంచిది. అలాగే శుక్ర భగవానుడు ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు 2వ రోజు నుంచి. అంటే మనకి సోమవారం నుంచి, ఆదివారం నుంచి మనం రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం కదా ప్రతి వారం కూడా. సో 12వ తారీఖు ఆయన ధనుసు రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మకర రాశిలోకి వెళ్తున్నాడు. అయితే ఇందులో ఏముందండి ప్రత్యేకమని మీకు సందేహం తలెత్తవచ్చు. ఈ రెండు కూడా ప్రత్యేకమైనవేనండి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకే కావచ్చు, అలాగే కుంభరాశి వాళ్ళకే కావచ్చు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది శుక్ర భగవానుడు. అలాంటి శుక్ర భగవానుడు మకర రాశిలో సంచారము టెంపరీ పీరియడ్కి అయినా సరే బాగుంటుంది. అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఓవరాల్గా మకర రాశి ఏ స్థానం అయితే ఆ స్థానం వరకు కొన్ని బ్లెస్సింగ్స్ వర్తిస్తూ ఉన్నాయి. ఆ బ్లెస్సింగ్స్ ఏంటో మనం తెలుసుకున్నాము. ఎందుకు శుక్ర భగవానుడు ద్వాదశ రాశుల వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అంటే కనుక అది ఆయనకి అంటే మకర రాశి వాళ్ళకి ఆయన పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు కాబట్టి కొన్ని అనుకూలతలు ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే మొత్తం ఈ వారం అంతా కూడా ఏ రాశి వాళ్ళకైనా ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంటుంది. సో మనం విడివిడిగా రాశుల వాళ్ళకి కూడా మనం తెలుసుకుందాము. ఈ వారంలో స్పెషల్ గ్రహస్థితులు అని చెప్పాలి. కొన్ని మంచి ఫలితాన్ని ప్రసాదించే గ్రహస్థితులని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఆయన కుజుడితోటి బుధుడితోటి కూడి సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో. సో శుక్రబుధుల సంచారం మంచిది. వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఎవరికైనా కనుక శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళ జన్మచాట్లో లేదా ట్రాన్సిట్ వైజ్ కూడా ఆ కనెక్షన్ ట్రిగర్ అయినా కూడా మంచిది. అంటే వ్యాపారస్తులకి వ్యాపారం బాగా సాగడానికి, మెయిన్ డబ్బులు రావాలి కదా వ్యాపారస్తులకి, ఇలాంటి వాటికి కూడా టెంపరీగా ఇది అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. అంటే ఈ ట్రాన్సిట్, ఈ గోచర ఫలితము టెంపరీగా మీ జన్మజాతకంలో ఉంటే ఇంకా మంచిది. ఇదే కలయిక. ఒకవేళ మీ జన్మజాతకంలో లేకపోయినా సరే గోచారం యొక్క శుభ ఫలితాలు అందుకోవడానికి వ్యాపారస్తులకి కూడా చాలా చక్కటి అవకాశం ఉంది. ఆఖరిదైన మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వారం లాభస్థానం చాలా బలంగా ఉంది. పంచమ స్థానం చాలా బలంగా ఉంది. పంచమ లాభస్థానాలు బలంగా ఉండడం వల్ల మీరు అనుకున్న పనులు, ఇన్నాళ్ళు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్, కొంత ఇన్వెస్ట్మెంట్స్కి తాలూకు
లాభాన్ని మీరు చూడటానికి అవకాశం చాలా చక్కగా ఉంది ఈ వారము. అలాగే మీరు ఈ వారం కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అంటే మంచి సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ నేను చెప్పేది, స్పెక్యులేషన్స్ కాకుండా సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఇది మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు. లాభస్థానం చాలా బలంగా ఉండడం వల్ల ఆర్థికంగా చాలా మంచి శుభ సమయము. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా ఆర్థికంగా శుభ సమయం అన్న విషయము ఇద్దరికీ ఏకకాలంలో వర్తిస్తుంది. కళత్ర లాభం ఉంది. అంటే కళత్ర లాభం అంటే మీరు కనుక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇప్పుడు కొంతమందికి వివాహం అవుతుంది, ఏదైనా కారణాల వల్ల వాళ్ళిద్దరూ కొంత దూరం అవుతారు. అలా దూరమైన లెక్కలో కోవలో మీరు ఉంటే కనుక ఈ వారము మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ అది మీ మధ్య బంధం చిగురించడానికి అవకాశం ఉంది. ఒక వివాహం అనే కాదండి, మీకు ఎవరితోటైనా డిస్టెన్స్ ఉంటే కనుక అదంటే క్లియర్ ఆఫ్ అయిపోయి మళ్ళీ మంచి రిలేషన్ వాళ్ళతో, ఒకవేళ ఇదివరకు లేకపోయినా ఇప్పుడు మంచి రిలేషన్ ఉండడానికి చక్కటి అవకాశం ఉంది. పాతకాలపు మిత్రులు ఎవరైనా కలుస్తారు, చిన్ననాటి స్నేహితులు కావచ్చు, లేదా చిన్ననాటి స్నేహితులు కాకపోయినా గత కొంతకాలం అంటే ఒక 3 ఏళ్ళ నుంచి కావచ్చు, 5 ఏళ్ళ నుంచి కావచ్చు టచ్లో లేని వాళ్ళు మిమ్మల్ని కలిసే అవకాశం, తద్వారా కొంత మీకు ఆనందం కలుగుతుంది. కొన్ని మధుర జ్ఞాపకాలను షేర్ చేసుకోవడం, ఇలాంటి వాటి వల్ల కొంత ఎనర్జీ మీకు యాక్టివేట్ అవుతుంది. అంటే సంతోషం సగం బలం అంటారు కదా. ఒక్కోసారి మనం కొంతమందిని కలిస్తే మనలో తెలియని ఉత్సాహం, ఆనందం వస్తుంది. అదే ఇప్పుడు మీకు కొంతమంది చిన్ననాటి స్నేహితులతో కావచ్చు, లేదా ఒక 3 ఏళ్ళ నుంచి కావచ్చు, 5 ఏళ్ళ నుంచి కావచ్చు టచ్లో నేను వాళ్ళని కలవడం వల్ల ఈ వారం కలుస్తుంది. ఈ విషయాలు మీకు యాక్టివ్ అవుతాయి. అయితే ఈ వారం మీకు మనం ఎలా చూసుకున్నా సరే ఫైనాన్షియల్గా బాగా ఉంది కాబట్టి బాగా ఉంటుంది. విద్యార్థినులకి చాలా శుభ సమయము. అయితే విద్యార్థినులకి ఫైనాన్షియల్గా బాగుంది కాబట్టి విద్యార్థినులకి సంపాదించారు కాబట్టి వాళ్ళ ఇంట్లోని వాళ్ళకి ఫైనాన్షియల్గా పురోభివృద్ధి ఈ వారం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంచి ఫైనాన్షియల్ స్టేట్ జనరేట్ అవుతుంది. అంటే కొంచెం ఆర్థికంగా బాగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండే శుభ సమయము ఈ వారం మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ. చూశారు కదండి ఈ వారము మీ రాశి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మనం స్పెషల్ చెప్పుకున్నాం కదా, సూర్యనారాయణమూర్తి కుంభరాశిలోకి వెళ్ళడము, అలాగే ధనుసు రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మకర రాశిలోకి రావడము. అయితే ఈ వారము శుక్ర భగవానుడికి సంబంధించిన ఆరాధన ద్వాదశ రాశుల వాళ్ళే చేసుకోవాలి. శుక్ర భగవానుడికి సంబంధించిన ఆరాధన ఎందుకు చేయాలంటే మనం ఈ కలియుగంలో ప్రశాంతంగా బాగున్నాము అని చెప్పడానికి ఎవరికైతే శుక్రబలం బాగా అనుకూలంగా ఉంటుందో వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. సంతృప్తి, ఆనందము, లావిష్ లైఫ్ ఇవన్నీ కూడా శుక్ర భగవానుడు ప్రసాదిస్తారు. ఎవరైతే అదృష్టవంతులు, సంతృప్తితో కూడిన అదృష్టము, కీర్తిలక్ష్మితో కూడిన అదృష్టము, ఇవన్నీ అదృష్టం ఎప్పుడు వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అదృష్టవంతులుగా ఉండేవాళ్ళు ఎవరంటే గురుబలం బాగా 100% గురుబలం ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ కాంబినేషను అందరికీ జన్మజాతకాల్లో ఉండాలని ఉన్నది. ఇప్పుడు చాలామందికి శుక్రబలం కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు, కొంతమందికి మధ్యలో అంటే అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటారు. చూసారా కొంతమంది ఎందుకు చూస్తారు, మధ్యలో శుక్రబలం బాగా వచ్చినప్పుడు, అంటే ఒక శుక్రుడనే కాదు మిగతా గ్రహాలు కూడా అదృష్టాన్ని ప్రసాదించగలుగుతాయి. బట్ మేజర్గా మనకి శుక్ర భగవానుడు బాగా ఆనందంతో కూడిన అదృష్టాన్ని ఇస్తాడు. అంటే చాలా ప్లెజర్గా ఎంజాయ్ చేసే విధంగా అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. సో అలా మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాను. చూసారు చాలామంది కొంతమంది లైఫ్స్లో మనం చూస్తూ ఉంటాము. ఇదంతా కూడా శుక్ర భగవానుడి చేతిలో ఉంటుంది. మీ జన్మజాతకంలో శుక్రబలం ఉంటే మీకు ఆల్రెడీ ఉందని మీకు ఎలా తెలుస్తుంది? మీకు కనుక శుక్రుడు వృషభ రాశిలో ఉన్నా, తులారాశిలో ఉన్నా, అలాగే మీకు శుక్ర భగవానుడు కనుక మీన రాశిలో ఉంటే కనుక మీరు బాగా శుక్రబలంతో పుట్టినట్లు అర్థము. అలాగే మీ రాశి నుంచి, మీ జన్మ రాశి నుంచి కావచ్చు, మీ లగ్నం నుంచి కావచ్చు శుక్ర భగవానుడు కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉన్నా కూడా మీకు శుక్రబలం బాగా ఉన్నట్లే అర్థం. అప్పుడు మీకు ఈ శుక్ర భగవానుడి యొక్క స్పెషల్ ట్రాన్సిట్ మీకు చాలా అనుకూల అంశాలను ఇస్తుంది. ఒకవేళ అలా లేకుండా మీకుంటే ఇవన్నీ మాకేం తెలియదు అని అనుకున్నా కూడా ఇప్పుడు తెలుసుకోబోయే ఈ పరిహారం చేసుకోవడం వల్ల
బలాన్ని పెంపొందించుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. దీనికి మనం శుక్రగ్రహం అనుకూలించాలంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయాలి. శ్రీలక్ష్మి అమ్మవారిని ఈ నామంతో కనుక పూజిస్తే శుక్ర భగవానుడు త్వరగా ప్రసన్నం అవుతాడు. ఆ నామం ఏంటో మనం తెలుసుకుందాము. ఆ నామాన్ని ఈ వారం అంతా కూడా మనసులో అయినా సరే జపించుకోవడానికి ప్రయత్నించండి. నేను ఉత్త నామమే చెప్తున్నాను. మనసులో అన్ని వేళల నామం అయితే పట్టుకోవచ్చు కాబట్టి ఉత్త నామాన్ని చెప్తున్నాను. మీరు ఒకవేళ పూజలో కూర్చున్నప్పుడు ఓంకారాన్ని శ్రీంకారాన్ని కూడా కలిపి చేర్చవచ్చు. పూజ లేనప్పుడు విడిగా నామాన్ని జపించాలి. ఆ నామం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ మహాలక్ష్మే నమః భార్గవే నమః. శ్రీ మహాలక్ష్మే నమః భార్గవే నమః. శ్రీ మహాలక్ష్మే నమః భార్గవే నమః. ఈ నామాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి. ఒకవేళ కనుక మీరు పూజ చేసుకునే సమయంలో అప్పుడు అమ్మవారిని ఆరాధించాలంటే ఓం శ్రీం మహాలక్ష్మి నమః, ఓం శ్రీం భార్గవే నమః. ఆడవాళ్ళు అయితే వీలైతే శ్రీంకారం వరకే తీసుకోండి. సో ఒకవేళ మీరు అశౌచంలో ఉన్నారు అంటే ఏటి సూతకం ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా ఈ బీజాక్షరాలు లేకుండా ఉత్తగా నామాన్ని ఎప్పుడైనా జపించవచ్చు. కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఉత్తగా నామంతో కూడా మనం భగవంతుడిని తొందరగా చేరుకోవచ్చు. అలాంటి నామాలే ఈ 2 నామాలు. ఈ వారం ఈ 2 నామాలు స్మరించడం వల్ల శుక్ర భగవానుడి యొక్క అపార కృపా కటాక్షాలు మన మీద వర్షిస్తాయి. శుక్ర భగవానుడి యొక్క అపార కృపా కటాక్షాలు వర్షించడం వల్ల మనకి లైఫ్లో మంచి అనుకూలతలు, ప్రశాంతత తదితర అంశాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.